వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాబబిలిటీ, సంభావ్యత. ప్రాబబిలిటీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాబబిలిటీ నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ప్రాబబిలిటీ అనేది వన్ ఆఫ్ ది ఈజీ చాప్టర్. ప్రాబబిలిటీలో ఈజీగా మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఇది ప్రాబబిలిటీ 9th క్లాసు 10th క్లాసు స్టూడెంట్స్ కూడా ఈ టాపిక్స్ ఉపయోగపడతాయి. మరి ప్రాబబిలిటీ అనేది మనకు ఒక ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే చాయిసెస్, విన్నింగ్ చాయిసెస్ కానీ లాస్ట్ చాయిసెస్ కానీ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఎంత చాయిస్ ఉంటుంది అనేది తెలుసుకోవడమే ప్రాబబిలిటీ. మరి ప్రాబబిలిటీ ఒకసారి మనం ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్లయితే, ప్రాబబిలిటీ అనే చాప్టర్లో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. సంభావ్యతలో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇచ్చినటువంటి ప్రశ్నలో మనం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఒకసారి తెలుసుకున్నట్లయితే దాన్ని ఆన్సర్ ఈజీగా రాసేస్తాం. మరి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. క్వశ్చన్ను బట్టి క్వశ్చన్లో ఉన్నటువంటి పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అనేది ఎలా తెలుసుకుంటాం చూద్దాం. ఇక్కడ ప్రాబబిలిటీ సంభావ్యత అనేది 0కు 1కు మధ్యలో ఉంటుంది సంభావ్యత విలువ. అదేవిధంగా 0కి ఈక్వల్, 1కు కూడా ఈక్వల్ అయ్యే సందర్భాలు వస్తాయి మనకు. ఇక్కడ ప్రాబబిలిటీ విలువ P of E ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అది సర్టెన్ ఈవెంట్ అంటాం మనం. సర్టెన్ ఈవెంట్ ఆర్ షూర్ ఈవెంట్ అంటాం. అదేవిధంగా ఇక్కడ P of E ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్, అంటే అది ఇంపాసిబుల్, ఎప్పటికీ అది సాధ్యపడదు అన్నట్టు, పాసిబుల్ కాదని ఆ మీనింగ్. సో ఆల్వేస్ ద P of E ఈజ్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P of E లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ప్రాబబిలిటీ వాల్యూ 0కు 1కు మధ్యలో ఉంటూ 0 అయ్యే సందర్భాలు ఉంటాయి, 1 అయ్యే సందర్భాలు ఉంటాయి. అవి ఏ రకంగా ఉంటాయి అనేది క్వశ్చన్స్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దాం. టోటల్ ఈ సంభావ్యత అనేది ఒకే ఒక ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. అది అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. సో ఇంట్రడక్షన్ తర్వాత మనకు ఉన్నటువంటి సబ్ టాపిక్, ఈరోజు మనం ఈ ప్రాబబిలిటీలో సంభావ్యతలో సబ్ టాపిక్ డెక్ ఆఫ్ కార్డ్స్. సో ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ అనేది దీనిపైన క్వశ్చన్స్ అడుగుతాడు మనకు. ఇందులో ఇంకా ఈవెంట్స్, డైస్ అనే సబ్ టాపిక్ ఉంది, కాయిన్స్ ఉంది, కొన్ని జనరల్ క్వశ్చన్స్ వచ్చే సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో అవి వచ్చినప్పుడు ఆ వీడియోలో ఆ సబ్ టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మరి ఏ రకంగా సొల్యూషన్ చేయాలి, ఏ రకంగా ఈజీగా తొందరగా ఆన్సర్ రాబట్టవచ్చు అనేది చూసే ముందు ఫస్ట్ డెక్ ఆఫ్ కార్డ్స్ అనేది ఏంటి అనేది దాన్ని పరిచయం చేసుకుందాం. ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ మనకు టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి మనకు, టోటల్ 52 కార్డ్స్. సో డెక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ 52 కార్డ్స్ ఉన్నప్పుడు ఆ 52 కార్డ్స్ మళ్ళీ 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. రెడ్ కార్డ్స్, మళ్ళీ మనకు బ్లాక్ కార్డ్స్, రెడ్ బ్లాక్. సో 52 కార్డ్స్లో ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ను మనం అబ్జర్వ్ చేసినట్టయితే 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 26 రెడ్ కార్డ్స్ 26 బ్లాక్ కార్డ్స్ని మళ్ళీ మనం డివైడ్ చేసినట్టయితే 13 హార్ట్స్, 13 డైమండ్స్, 13 బ్లాక్ స్పేడ్స్, 13 బ్లాక్ క్లబ్స్. మళ్ళీ 4 పార్ట్స్ అయినాయి మనకు. అంటే రెడ్ హార్ట్స్ అంటే సింబల్, హార్ట్ సింబల్ ఉన్నటువంటి కార్డ్స్ 13 ఉంటాయి, డైమండ్ సింబల్ ఉన్నటువంటి కార్డ్స్ 13 ఉంటాయి, స్పేడ్ సింబల్ ఉన్నటువంటి కార్డ్స్ 13 ఉంటాయి, క్లబ్స్ సింబల్ ఉన్నటువంటి కార్డ్స్ 13 ఉంటాయి. సో ఇక్కడ టోటల్ 52 కార్డ్స్లో
ఆఫ్ రెడ్ కార్డ్స్, ఆఫ్ బ్లాక్ కార్డ్స్. మళ్ళీ రెడ్ కార్డ్స్లో రెడ్ హార్ట్, రెడ్ డైమండ్ ఆఫ్ 13. అదేవిధంగా బ్లాక్ కార్డ్స్లో మళ్ళీ ఆఫ్ బ్లాక్ స్పెట్స్ 13, బ్లాక్ క్లబ్స్ 13. సో ఇది నెక్స్ట్ చూడండి, ఇంతవరకు మనం చూసినాం. ఈచ్ షూట్ కంటైన్స్ 13 కార్డ్స్. ఇప్పుడు ఒకటొకటి మనం ఇంతవరకు అనుకున్నాం. రెడ్ హార్ట్స్, రెడ్ డైమండ్స్, బ్లాక్ స్పేడ్స్, బ్లాక్ క్లబ్స్ 13 కార్డ్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో మనకు 13 కార్డ్స్ ఉంటాయి. ఆ 13 కార్డ్స్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మనం చూసినట్టయితే కింగు, క్వీను, జాకీ. సో ఇవి ఫేస్ కార్డ్స్ అంటాం. అదేవిధంగా ఏస్ కార్డ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఇందులో ఈ 13లో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వీటితో పాటు జాకీ, క్యూన్, కింగ్, ఏస్. టోటల్ మనకు 13 కార్డ్స్ వచ్చినాయి. ఈ 13 కార్డ్స్లో మనకి ఇక్కడ మరొకసారి ఇక్కడ చూసినట్టయితే టోటల్ కార్డ్స్లో 52లో ఫేస్ కార్డ్స్ మనకు 12 వచ్చినాయి. ఈ ఫేస్ కార్డ్స్ అంటే వీటిని మనం ఫేస్ కార్డ్స్ అంటాం. జాకీ, క్వీన్, కింగ్ అంటే వీటి ఫేస్, ఆ కార్డులో ఫేస్ కనిపిస్తుంది. అంటే జాకీ సోల్జర్ ఉంటాడు, రాణి ఉంటుంది, రాజు ఉంటాడు. వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది కాబట్టి వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఇక్కడ ఏస్ కార్డులో ఎలాంటి ఫేస్ ఉండదు మనకు, అంటే ఫిగర్ కనిపించదు అందులో, ఓన్లీ కార్డే ఉంటుంది కాబట్టి దీన్ని ఏస్ కార్డ్ అంటాం. ఇవి నెంబర్ కార్డ్స్గా, ఇవి నెంబర్స్ ఉంటాయి. సో ఈ నెంబర్ కార్డ్స్. సో ఇక్కడ ఇవి మనం ఒకసారి చూసినట్లయితే ఈ టోటల్ 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ 12 వచ్చినాయి. అంటే ఒక్కొక్కటి మనం 4 ఉంటాయి. ఇవి 13 కార్డ్స్ కాబట్టి ఈ 13 డిఫరెంట్ టైప్స్లో కింగ్స్ 4 కార్డ్స్ ఉంటాయి, క్వీన్ 4 ఉంటాయి, జాకీ 4 ఉంటాయి, ఏస్ 4 ఉంటాయి. ఈ నెంబర్ కార్డ్స్ కూడా ఒకటొకటి 4 ఉంటాయి. సో ఆ 4లో ఇక్కడ ఫేస్ కార్డ్స్ 12 మనకు, నెక్స్ట్ ఏస్ కార్డ్స్ 4, నెంబర్ కార్డ్స్ 36. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ కార్డ్స్ ఫేస్ కార్డ్స్ 12 వచ్చిన దగ్గర మనకు 6 రెడ్ కార్డ్స్ ఉంటాయి, అదేవిధంగా 6 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. 6 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఏస్ కార్డ్స్లో కూడా 2 రెడ్ కార్డ్స్, 2 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. నెంబర్ కార్డ్స్లో కూడా 18 రెడ్ కార్డ్స్, 18 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. సో ఎక్కడైనా ఏ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకున్న తర్వాత వాటిలో రెడ్ ఎన్ని, మళ్ళీ బ్లాక్ ఎన్ని అనేది ఆఫ్ చేసుకోవాలి. అదేవిధంగా రెడ్ కార్డ్స్లో మళ్ళీ రెడ్ హార్టులు ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్ కార్డ్స్ 6 రెడ్ కార్డ్స్ ఉన్నాయనుకోండి. 6 రెడ్ కార్డ్స్లో మళ్ళీ ఇందులో 3 ఏమో రెడ్ హార్ట్స్ ఉంటాయి, 3 ఏమో రెడ్ డైమండ్స్ ఉంటాయి. ఈ 6 బ్లాక్ కార్డ్స్లో 3 బ్లాక్ స్పెట్స్ ఉంటాయి, 3 బ్లాక్ స్పెట్స్, 3 బ్లాక్ క్లబ్స్ ఉంటాయి. సో ఆ రకంగా మనం వీటిని డివైడ్ చేసుకున్నట్లే మీకు ఆల్రెడీ అర్థమైంది. ఇక్కడ టోటల్ కార్డ్స్ 52, ఫేస్ కార్డ్స్ 12, ఏస్ కార్డ్స్ 4, నెంబర్ కార్డ్స్ 36. ఇవి నెంబర్ కార్డ్స్ మనకు. ఇది ఏస్ కార్డు, జేక్యూకే అనేది ఫేస్ కార్డ్స్. ఇక్కడ ఒకసారి మనం ప్రాక్టీస్ సెషన్లోకి క్వశ్చన్లోకి ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ ఫేస్ కార్డ్. సో ఇక్కడ మనకు ప్రాబిలిటీ ఆల్రెడీ ఇంతకుముందే మనకు ప్రాబిలిటీ P of E is equal to total possible number of favorable outcomes. Number of favorable outcomes is divided by total possible outcomes. సో ఇక్కడ డెక్ ఆఫ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఒకటి సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. టోటల్ 52 ఉంటాయి కాబట్టి మనకు 52 అనేది డినామినేటర్లో కంపల్సరీ వస్తుంది. సో
ఇక్కడ ఒక క్వశ్చన్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చూద్దాం. అంటే కార్డ్లోంచి కొన్ని కార్డ్స్ రిమూవ్ అయిన తర్వాత రిమైనింగ్ కార్డ్స్ అంటాడు. అప్పుడు మళ్ళీ 52 కాకుండా వేరే వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? మనకు ఫేస్ కార్డ్ కావాలి. గెట్టింగ్ ఫేస్ కార్డ్ కావాలి మనకు ఫేస్ కార్డ్ కావాలి. ఫేస్ కార్డ్. సో ఇక్కడ ఫేస్ కార్డ్స్ మనం ఇంతకుముందు డివిజన్ చేసుకున్నప్పుడు, కార్డ్స్ డివైడ్ చేసినప్పుడు ఫేస్ కార్డ్స్ ఏమనుకున్నాం మనం? జాకీ అనుకున్నాం, క్వీన్ అనుకున్నాం, కే అనుకున్నాం. ఇవి ఫేస్ కార్డ్స్ అనుకున్నాం. సో ఇక్కడ వెల్ షెఫీల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్లోంచి ఒక ఫేస్ కార్డ్ కావాలి అంటున్నాడు. సో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? టోటల్ ఫేస్ కార్డ్స్ ఇప్పుడు జాకీ 4 ఉంటుంది, క్వీన్ 4 ఉంటుంది, కింగ్ 4 ఉంటుంది. సో 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 12 ఫేస్ కార్డ్స్లో మళ్ళీ ఇక్కడ ఒకసారి మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే రెడ్ ఫేస్ కార్డ్ అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి. రెడ్ ఫేస్ కార్డ్ అన్నాడు. ఓన్లీ ఫేస్ కార్డ్ అడిగితే మనకు 12 టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తుంది. కానీ ఇక్కడ రెడ్ ఫేస్ కార్డ్ అన్నాడు కాబట్టి రెడ్ ఎన్ని ఉంటాయి? మొత్తం ఫేస్ కార్డులు 12 ఉన్నాయి కాబట్టి రెడ్ ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయి మనకు? రెడ్ ఫేస్ కార్డులు రెడ్ ఫేస్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే హాఫ్ ఉంటాయి. బ్లాక్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి, రెడ్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి. సో ఇక్కడ మనకు రెడ్ ఫేస్ కార్డ్ అడిగింది కాబట్టి మనం ఇక్కడ న్యూమరేటర్లో 6 రాసేస్తాం. 6/52 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో మనకి ఇది ఫ్రాక్షన్లో క్యాన్సిలైజేషన్లో వస్తుంది కాబట్టి 2 టేబుల్లో 26, 3/26 ఈజ్ ఫైనల్ ఆన్సర్. మనకు 3/26 ఈజ్ ఫైనల్ ఆన్సర్. రెడ్ ఫేస్ కార్డ్ అన్నారు కాబట్టి. అట్లా కాకుండా ఓన్లీ మనకు ఫేస్ కార్డే అని అడిగితే మనకు 12/52 వస్తుంది. మళ్ళీ క్యాన్సిల్ సింప్లిఫికేషన్లో ఆన్సర్ ఎంత వస్తే అంత, అంటే ఇక్కడ మనకు జీసీడీ 1 వచ్చేది. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ జీసీడీ 1 వచ్చేంత వరకు మనం క్యాన్సిలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఆన్సర్ మాత్రం మనకు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ ఫేస్ కార్డ్ అడిగింది కాబట్టి రెడ్ ఫేస్ కార్డ్ అనేది మనకు 3/26 అనేది మన ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ 2కి ఒకసారి ఎగ్జాంపుల్కి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎట్ ఏ ప్రైమ్ నెంబర్ కార్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ అన్న. టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్లోంచి మనం ఒక కార్డు ర్యాండమ్గా డ్రా చేసినట్టయితే, తీసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్ కార్డ్ కావాలి అంటున్నాడు. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ టోటల్ కార్డ్స్ అంటుంది కాబట్టి 52 రాసేసుకుంటాం. డినామినేటర్లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. సో కంపల్సరీ డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నప్పుడు ఇక్కడ డెక్ ఆఫ్ కార్డ్స్లో అన్ని కార్డ్స్ మనకు ఉన్నాయి. ఇక్కడ ఏ కార్డ్స్ కూడా రిమూవ్ చేయబడలేదు. సో ఇక్కడ డినామినేటర్లో మనకు 52 వస్తుంది. ఫస్ట్ మనం ఈ ప్రాబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ చేసేటప్పుడు వాట్ ఈజ్ డినామినేటర్ అంటే డినామినేటర్లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు? వాట్ రిక్వైర్మెంట్ ఇయర్? నెంబర్ కార్డ్ ఫ్రమ్ ఏ డెక్, నెంబర్ కార్డ్, ప్రైమ్ నెంబర్ కార్డ్, నాట్ ఓన్లీ నెంబర్ కార్డ్, ప్రైమ్ నెంబర్ కార్డ్ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ. సో నెంబర్ కార్డ్స్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దీస్ ఆర్ నెంబర్ కార్డ్స్. సో ఈ నెంబర్ కార్డ్స్లో టోటల్ నెంబర్ కార్డ్ అడగట్లే అక్కడ మనకు, అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. నెంబర్ కార్డు అక్కడ నెంబర్ ఉందని చెప్పేసి నెంబర్ కార్డ్ అని చెప్పేసి మనం అన్ని కౌంట్ చేసేస్తే మన ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ కార్డ్ అడిగింది కాబట్టి ఈ నెంబర్స్లో విచ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ ఏవనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2 is the prime number, 3 is the prime number, 5 is the prime number, 7 is the prime number. సో 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ కార్డ్స్. అంటే 2, 3, 5, 7 రిక్వైర్డ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. మరి 2లు ఎన్ని ఉంటాయి?
మనకు 2లు ఎన్ని ఉంటాయి? మళ్ళీ మనకు 2 కార్డ్స్ 4 ఉంటాయి, 3 కార్డ్స్ కూడా 4 ఉంటాయి, 5 కార్డ్స్ కూడా 4 ఉంటాయి, 7 కార్డ్స్ కూడా 4 ఉంటాయి. ఇందులో మళ్ళీ 2 రెడ్ ఉంటాయి, 2 బ్లాక్ ఉంటాయి. మనకు రెడ్ బ్లాక్ అని ఇక్కడ ఏం అడగలే కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎట్ ఏ ప్రైమ్ నెంబర్ కార్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్? ప్రైమ్ నెంబర్ అడిగింది కాబట్టి ఈజ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ బ్లాక్ ఆర్ రెడ్, ఓకే. బ్లాక్ వచ్చినా రెడ్ వచ్చినా మనకు ఓకే కాబట్టి, సో 4 వచ్చినాయి కాబట్టి 4 4 జా 16. సో మనకు 16 ఈజ్ ద న్యూమరేటర్. సో వాట్ ఈజ్ ఫైనల్ ఆన్సర్? 16/52. సో 4 4 4 13 4/13. So 4/13 our final answer. 4/13 is our final answer in this question. So prime number card probability 4/13 అంటే ఎవ్రీ 13 కార్డ్స్లో ఒక ప్రైమ్ నెంబర్ కార్డ్ వచ్చే అవకాశం ఉందన్నట్టు. చాయిస్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీ 13 కార్డ్స్. దట్ ఈస్ ప్రాబిలిటీ. 4/13 ఈజ్ ఫైనల్ ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వెళ్ళినట్లయితే మనం ఇక్కడ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ 5 కార్డ్స్ 10 కార్డ్స్ ఏంటి అనేది 10 జాకీ, క్వీన్, కింగ్ అండ్ ఏస్ ఆఫ్ డైమండ్స్ ఆర్ వెల్ షఫిల్డ్ with their face downwards. One card is picked up at random. What is the probability the card is heart king? హార్ట్ కింగ్ కావాలి మనకు. హార్ట్ కింగ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం కార్డ్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసినట్టయితే మనకు ఆల్రెడీ ప్రాబిలిటీ ఫార్ములా తెలుసు. P of E is equal to number of favorable outcomes total possible outcomes. ఇది అక్కర్లేదు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టే ఇంతకుముందు క్వశ్చన్స్లో డినామినేటర్లో 52 అని రాసుకున్నాం. సో ఇక్కడ డెక్ ఆఫ్ కార్డ్స్ అని అనట్లే, టోటల్ కార్డ్స్ అని అనట్లే, 5 కార్డ్స్ అంటున్నాడు. ఓన్లీ 5 కార్డ్సే అంటున్నాడు. 5 కార్డ్సే ఇస్తున్నాడు మనకు, టోటల్ కార్డ్స్ ఇవ్వట్లేదు కాబట్టి. ఆ 5 కార్డ్స్ ఏంటి? ఒకటి 10 ఉంది, ఒకటి జాక్ ఉంది, క్వీన్, కింగ్ అండ్ ఏస్. 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి, ఒక ఏస్ ఉంది, ఒక నెంబర్ కార్డ్ ఉంది. సో టోటల్ 5 కార్డ్సే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ డినామినేటర్లో 5 రాసేస్తాం. మరి న్యూమరేటర్లో ఏమొస్తుంది అనేది ఒకసారి చూసినట్లయితే న్యూమరేటర్లో ఏమొస్తుంది? కార్డ్ ఈజ్ హార్ట్ కింగ్ అని అంటున్నాడు. ఇక్కడ ఉన్న కార్డ్స్ ఏంటి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఉన్న కార్డ్స్ మనకు డైమండ్ కార్డ్స్ ఉన్నాయి. రెడ్ డైమండ్ అంటేనే రెడ్ కార్డ్స్, హార్ట్ అన్న రెడ్ కార్డ్సే. సో ఓన్లీ డైమండ్సే ఉన్నాయి అక్కడ, నో హార్ట్ కార్డ్స్ లేవు. సో ఆ 5 కార్డ్స్లోంచి మనం ఏ కార్డు తీసినా మనకు హార్ట్ కింగ్ అనేది రాదు. డైమండ్ కింగ్ వస్తుంది తప్పించి హార్ట్ కింగ్ రాదు. కింగ్ ఒకటే ఉంది అక్కడ, డైమండ్ కింగ్ ఒకటే ఉంది, రిమైనింగ్ అన్నీ వేరే ఉన్నాయి. హార్ట్కు సంబంధించిన కింగ్స్, హార్ట్ కార్డ్ లేనే లేదు. సో ఇక్కడ మనకు అది ఎన్ని టైమ్స్ మనం చేసినా వి కాంట్ రీచ్, అంటే అది మనకు ఆన్సర్ రాదు కాబట్టి సరే అక్కడ మనం ఏం రాసుకోవాలి? మరి 0 రాసుకోవాలి న్యూమరేటర్లో. సో 0/5 ఈజ్ ద 0. సో ఇట్ ఈజ్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, 1 వస్తే షూర్ ఈవెంట్ అని, 0 వస్తే ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. P of E is equal to 0. ఇక్కడ 0 1 వచ్చే క్వశ్చన్స్ వచ్చినప్పుడు షూర్ ఈవెంట్ అని అడగవచ్చు, 0 వస్తే ఇంపాసిబుల్ ఈవెంట్ అని అడగవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 0. అవర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. సో ప్రాబిలిటీ అనేది 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0కు 1కు లైస్ బిట్వీన్లో ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ ఇయర్లో
2024 డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. ఒకసారి చూసినట్లయితే ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ డెక్ ఆఫ్ కార్డ్స్. 52 కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ కంటిన్యూషన్ చేసినట్లయితే జాక్స్, క్వీన్స్ అండ్ కింగ్స్ ఆఫ్ రెడ్ కలర్ ఆర్ రిమూవ్డ్. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్. ఫ్రమ్ ద రిమైనింగ్ కార్డ్స్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ కింగ్ కార్డ్. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ కింగ్ కార్డ్. సో ఇక్కడ మనకు ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ మనకు ప్రాబిలిటీ ఫార్ములా తెలుసు మనకు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఇది ఫార్ములా మనకు. ఇక్కడ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనేది ఒకసారి చూసినట్టయితే 52 కార్డ్స్ తీసుకున్న తర్వాత జాక్స్, క్వీన్స్ అండ్ కింగ్స్ ఆఫ్ రెడ్ కలర్ ఆర్ రిమూవ్డ్. అంటే మనం ఏం రిమూవ్ చేసిండు ఇక్కడ? జాకీని రిమూవ్ చేసిండు, క్వీన్ రిమూవ్ చేసిండు, కింగ్ రిమూవ్ చేసిండు. 3 కార్డ్స్ రిమూవ్ చేసిండు. 3 కార్డ్స్ అంటే జాకీ, క్వీన్, కింగ్. కానీ ఆ 3 కార్డ్స్లో అన్ని రిమూవ్ చేయలేము, మళ్ళీ ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే రిమూవ్ చేసిండు. ఇందులో ఉన్న రెడ్ కలర్ మాత్రమే రిమూవ్ చేసిండు. యాక్చువల్గా జాకీ 4 ఉంటాయి, క్వీన్ 4 ఉంటాయి, కింగ్ కూడా 4 ఉంటాయి. ఇందులో రిమూవ్ చేసింది ఏంది? 2 రిమూవ్ చేసిండు. రెడ్ కలర్, ఇట్ ఈస్ రెడ్ హార్ట్ అండ్ రెడ్ డైమండ్. ఆ రెండు రిమూవ్ చేసేసిండు. రిమూవ్ చేసిన కాబట్టి ఎన్ని రిమూవ్ చేసినట్టు ఇప్పుడు? టోటల్ కార్డ్స్ 6 రిమూవ్ చేసిండు. 6 రిమూవ్ చేసిండు కాబట్టి మనకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ టోటల్ 52 కార్డ్స్లోంచి 6 రిమూవ్ అయినాయి. 6 రిమూవ్ అయితే మనకు ఎంత వస్తుంది? 46 వస్తుంది. సో డినామినేటర్లో మనకు 46 వస్తుంది. డినామినేటర్లో 46 వస్తుంది కాబట్టి డినామినేటర్లో 46 రాసినాం. ఇప్పుడు న్యూమరేటర్లో ఏమొస్తుంది మనకు? న్యూమరేటర్ ఏమొస్తుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి అనేది చూస్తే ఫ్రమ్ ద రిమైనింగ్ కార్డ్స్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ కింగ్ అని అన్నాడు. బ్లాక్ కింగ్ కావాలి మనకు. అసలు యాక్చువల్గా కింగ్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి కింగ్స్. ఇది కింగ్స్ ఉన్నాయి. ఇవి కింగ్స్లో మనకు 4 కార్డ్స్ అనుకున్నాం. 4 కార్డ్స్లో 2 కార్డ్స్ రెడ్ ఉంటాయి, 2 కార్డ్స్ బ్లాక్ ఉంటాయి. సో బ్లాక్ కింగ్ అడిగింది కాబట్టి బ్లాక్ కింగ్ అనేటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మళ్ళీ అక్కడ బ్లాక్ స్పేడ్, బ్లాక్ క్లబ్ అని అడగలే కాబట్టి బ్లాక్ కింగ్ ఏదైనా సరే పర్వాలేదు కాబట్టి మనకు బ్లాక్ కింగ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఈజ్ ద అవర్ న్యూమరేటర్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ద 2. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 46. సో సింప్లిఫికేషన్లో మనకు 1/23 ఈజ్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. ఇది 1/23 ఫైనల్ ఆన్సర్ మనకు వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 52 కార్డ్స్లో ఈ కార్డ్స్ రిమూవ్ చేసింది కాబట్టి రిమూవ్ చేసిన తర్వాత మిగిలిన కార్డ్సే మనం టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ కింద తీసుకోవాలి. కన్ఫ్యూజ్ కాకుండా మనం డైరెక్ట్ 52 రాసుకుంటే మన ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఆ మల్టిపుల్ చాయిస్లో 52 వేసుకొని చేసే ఆన్సర్ కూడా ఉంటుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే కింద 52 వేసేసుకుంటాం. 52 వేసేసుకొని పైన మనకు వచ్చేటటువంటి బ్లాక్ కింగ్స్ అడిగినట్టు బ్లాక్ కింగ్స్ 2 ఉంటాయని 2 రాసేస్తాం. 2 1 జా 26 క్యాన్సిల్ చేసేస్తే మనకు 1/26 కూడా ఆన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఫాస్ట్లో ఈ రకంగా చేసినప్పుడు 1/26 కూడా కనిపించింది కదా, మన ఆన్సర్ కరెక్టే అనుకుని అక్కడికి వెళ్తాం. జాగ్రత్తగా ఇక్కడ క్వశ్చన్ను అబ్జర్వ్ చేసి క్వశ్చన్లో కార్డ్స్ అన్ని 52 కార్డ్స్ ఉన్నాయా లేదా, అందులో ఏమన్నా రిమూవ్ చేయబడ్డాయా అనేది చూసుకొని టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాసుకొని నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వాట్ ఈజ్ ఆస్కింగ్ అంటే ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో అది ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తుంది. ఇక్కడ మనం ఈ డెక్ ఆఫ్ కార్డ్స్కి సంబంధించి మనం క్వశ్చన్స్ చూడడం జరిగింది. డెక్ ఆఫ్ కార్డ్స్లో ముఖ్యంగా మీరు ఇవి గుర్తుంచుకోవాలి. డెక్ ఆఫ్ కార్డ్స్ 52 రెడ్ కార్డ్స్, టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ 52, రెడ్ కార్డ్స్ 26, బ్లాక్ కార్డ్స్ 26, రెడ్ హార్ట్ 13, రెడ్ డైమండ్ 13, బ్లాక్ 13, బ్లాక్ క్లబ్స్ కూడా బ్లాక్ స్పెడ్స్ 13, బ్లాక్ క్లబ్స్ 13. మళ్ళీ ఈచ్ షూట్ కంటైన్ 13 కార్డ్స్. ఫేస్ కార్డ్స్ ఉంటాయి, అందులో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, 1 ఏస్ కార్డ్ ఉంటుంది. నెంబర్ కార్డ్స్ ఉంటాయి, మనకు 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి, అవి 36.
ఇక్కడ మనం క్వశ్చన్స్ ఒకసారి చూసినట్లయితే ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా మంది దాకా మనం డిస్కస్ చేసినాం క్వశ్చన్స్ ఆన్సర్స్కి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డెక్ ఆఫ్ కార్డ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అర్థం కావాలంటే డెక్ ఆఫ్ కార్డ్స్ ఏంటివి, రెడ్ డైమండ్స్ ఏంటి, రెడ్ హార్ట్స్ ఏంటి, రెడ్ కలర్ ఉన్న కార్డ్స్ ఎన్ని, బ్లాక్ కలర్ కార్డ్స్ ఎన్ని, నెంబర్ కార్డ్స్ ఎన్ని అనేది ఒకసారి మనం బాగా గుర్తుంచుకుంటే ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ.